మన కోళ్ళ దగ్గరికి అయితే ఈరోజు పెద్ద పాము అయితే వచ్చింది. ఇది 6 అడుగుల వరకు ఉంటుంది. ఇప్పుడు ఎంత పెద్దగా ఉందో చూడండి, కదులుతుంది అటు ఇటు. నేనైతే ఇంతవరకు ఇంత పెద్ద పామును చూడలేదు, చాలా పెద్దగా ఉంది. ఈ కోళ్ళ దగ్గరికి కామన్గా పాములు వస్తుంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లల్ని అయితే ఈ కోళ్ళ దగ్గర తీసుకురావద్దు, ఎందుకంటే అక్కడిక్కడ చేతులు పెడుతుంటారు వాళ్ళు. షెడ్ చుట్టూ అయితే గడ్డి మొలవకుండా చూసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మనం వాడుకున్న మెడిసిన్ బాటిల్స్ ఉంటాయి, ఆ క్యాన్లు అయినా కానీ డబ్బాలు అయినా కానీ అవి ఒక బస్తాలో పెట్టి దూరంగా ఎక్కడన్నా పెట్టాలి. అవి మన షెడ్ పక్కనే పెట్టినామంటే అందులోకి వచ్చి అవి పడుకుంటాయి, కాబట్టి అట్లా ప్రమాదం ఉంటుంది మనకు పాముల వల్ల. అంటే జాగ్రత్తగా ఉండాలి. షెడ్ చుట్టూ మాత్రం నీట్గా ఉంచుకునేటట్టు చూసుకోవాలి. చూడండి ఎట్లా కదులుతుందో, చాలా పెద్దగా ఉంది. 6 అడుగులకు ఎక్కువనే ఉంటుంది. ఇది లోపలికి వస్తాయి, ఎక్కడ అంటే అక్కడ లోపల మెయిన్ ఎలకలకు వస్తాయండి. ఎలకలు లేకుండా జాగ్రత్త పడాలి, ఎప్పటికప్పుడు ఎలకల మందు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇట్లా పట్టాలు పై కిందికి ఉంటాయి మనకు. ఈ పట్టాలల్లో మెయిన్ ఈ పట్టాలల్లో పండుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది, కాబట్టి మనం పట్టాలు పైకి అనేటప్పుడు అయితే జాగ్రత్తగా ఉండాలి. పట్టాలు పైకి అనేటప్పుడు కర్ర పెట్టుకోవడం బెటర్. మనం ఒక కర్ర పెట్టుకోవాలి ఎమ్మటి.